హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ లేక. సో ఇంకా నుంచి మ్యాక్సిమం నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ గోల్డ్ చూపించే ముందు యాక్చువల్గా నేను నా దగ్గర ఉన్న చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకన్నా ముందు వచ్చేసరికి నేను ఈ మధ్య ఏమైనా శారీస్ వేసుకున్నా అడుగుతున్నారు, డ్రెస్సెస్ కానీ ఎక్కడ కొన్నారు అని. మ్యాక్సిమం నేను కొన్న వాళ్ళు కానీ ఇన్కేస్ ఆన్లైన్ కానీ ఉన్నా ఆర్ఎల్స్ వీళ్ళు కొరియర్స్ చేస్తారన్నా వాళ్ళ నెంబర్స్ అయితే మీకు కాంటాక్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సారీ కూడా వచ్చేసరికి నేను కృష్ణవేణి ఫ్యాషన్స్ అని ఆమె దగ్గర అయితే తీసుకున్నాను. ఆమె రీసెంట్గానే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి, ఇంట్లోనే స్టార్ట్ చేశారు. ఈమెయితే కొరియర్స్ కూడా చేస్తారు. ఇన్కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఆమె నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఫ్యూ డేస్లో ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడైతే లింక్స్ అయితే ఈజీగా ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ దీని దగ్గర వచ్చేసరికి ప్రైజెస్ కూడా మరీ కాస్ట్ అయితే ఏం లేవండి, రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ మనం చూసేదానికన్నా రియల్గా చూస్తే అర్థమవుతుంది, అంత మోతీ వర్క్లా ఇచ్చారు. ఇన్కేస్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే పర్చేస్ చేయండి. కొలాబరేషన్ అట్లా ఈ కొలాబరేషన్ అట్లా ఏం కాదు, ఆమె రీసెంట్గా స్టార్ట్ చేస్తారు కదా, మన సైడ్ నుంచి కూడా జస్ట్ ఒక సపోర్ట్ లాగా. అండ్ ప్రైజెస్ రీజనబుల్ అనిపించి మీ దాకైతే నేను తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడైతే మనం మన గోల్డ్ అయితే చూపిద్దాం. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, నేను బుట్టలు అయితే చూపిస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చాయి. మీకు రిఫరెన్స్ పిక్ని కూడా నేను సైడ్కి యాడ్ చేశాను. నేను ప్రింట్రెస్ట్లో అయితే రిఫరెన్స్ చూసి అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని వెయిట్ ప్రతిదీ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు 3.5 సవర్ కన్నా ఒక మిల్లీ పాయింట్స్ తేడాతో అయితే వచ్చింది. నేను యాక్చువల్గా 2 సవర్లకి అట్లా చేయించుకుందాం అనుకున్నా. యాక్చువల్గా ఇవి వచ్చేసరికి నా చెవుల్లో ఉన్నవి 3 సవర్లు అండి. ఇంకా ఇవే వెయిట్ అని నేను ఫీల్ అయ్యి అందుకే 2 సవర్కి 2.5 సవర్కి చేయించుకుందాం అనుకున్నా. కానీ నేను ఇచ్చిన డిజైన్ ఎక్కువ అయిపోయి 3.5 సవర్ అయింది. నేను అట్లా పెట్టుకొని అట్లా తీసేటట్టు ఉండాలి. ఇవి ఎక్కువ వెయిట్ మనం నేను అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు కదా. ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా నేను హెవీ జ్యువెలరీకి వాటికి సెట్ అయ్యేటట్లయితే తీసుకున్నాను. నేను తీసుకుని కూడా చాలా డేస్ అయిపోయింది, సో అందుకనే నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ వెయిట్ వచ్చేసరికి ఇది 27.100 అంటే అదే అండి, కొంచెం తక్కువ 3.5 సవర. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు హాల్ మార్క్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తున్నారు కదా, సో ఆ కార్డు అదే ప్రెజెంట్ అది నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మిస్ చేశాను, అందుకనైతే ఆ ఫోన్లో అయితే చూపిస్తాను. అండ్ ఇది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, అండ్ నా రిఫరెన్స్ పిక్ కూడా చూపిస్తాను. నేను షాహీ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. అండ్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఈ మధ్యకాలంలో కొంచెం మోస్ట్ ఫేవరెట్ కూడా అనుకోవచ్చు. ఇదంతా వచ్చేసరికి ఏమంటారు, జడా కుందన్ జాదూ కుందన్ స్టోన్ అంటారు కదా, ఆ స్టోను అయితే పెద్దవి అయితే వేయించుకోలేదు. ఇప్పటికే వెయిట్ ఎక్కువ అయిపోయింది, దట్టు చాలా సో ఇయర్ అనేది పెయిన్ వస్తుంది అనే థాట్లో అయితే వేయించలేదు. అప్పటికి డబల్ బుట్ట. నేను మామూలుగా సింగిల్ బుట్ట తీసుకుందాం అనుకున్నాను. సింగిల్ బుట్ట అంతా రెగ్యులరే కదా, కొంచెం డబల్ బుట్ట అట్లా తీసుకుందాము అనుకున్నాను. ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే చాలా భయం వేస్తుంది, చాలా ప్రైస్ ఉందండి గోల్డ్ అనేది. దగ్గర ఒక గ్రామ్ వచ్చేసరికి నియర్లీ 11,000 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా చాలా కష్టం అనమాట. అండ్ ఇక్కడంతా వచ్చేసరికి పీకాక్ వచ్చింది డిజైను. ఇక్కడ చిన్న బుట్ట, దీని కింద మళ్ళీ ఒక బుట్ట వచ్చింది. ఇక్కడ కూడా పీకాక్స్ లాగా వచ్చాయి, ఇక్కడంతా స్టోను. అండ్ చాలా బాగున్నాయండి, పెట్టుకున్నా కానీ కొన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కలగా ఉంటాయంటారు కదా, ఇవి కూడా అట్లనే ఉన్నాయి, పెట్టుకుంటే చాలా కలగా అనిపించాయి నాకు. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే నేను సైడ్ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ నేను తీసుకున్నది వచ్చేసరికి షాహీ జ్యువెలర్స్ కావలిలో. మీ కాంటాక్ట్ నెంబర్స్ కావాలి అన్నా నేను డిస్క్రిప్షన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను మ్యాక్సిమం గోల్డ్ అయితే అక్కడే పర్చేస్ చేస్తాను, సో అందరికీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అండ్ నేనైతే నా దగ్గర ఉన్న చోకర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చోకర్. అండ్ ఇది కూడా కానీ మా మదర్ ఏం చెప్పారంటే మొత్తం గ్రీన్ వేయించుకున్నాం అన్నారు. అంటే ఈ మధ్య గోల్డ్ మొత్తం నా ఈ గ్రీన్ స్టోన్ ఎక్కువ అయిపోయింది. ఇది ఒక వెయిట్ కూడా చెప్తాను చూసి.
ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు వస్తారు, ఇక్కడ అంతా పీకాక్స్. ఇది కూడా వచ్చేసరికి నేను షాహీ జ్యువెలర్స్లో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నా పెళ్ళికి నేను మా హస్బెండ్ వాళ్ళు కొనిచ్చిన సెట్ చూపించాను కదా, దానికి సెట్ అయ్యేలాగా అయితే నేను ఇదైతే పర్చేస్ చేశాను అనమాట. ఎందుకు అంటే అది ఒక సెట్లా ఉండిపోతుంది కదా అనే థాట్లో అయితే తీసుకున్నాను. ఇవి కూడా అంతే అండి, నేను తీసుకుని కూడా చాలా డేస్ అయిపోయింది. అండ్ దీన్ని చెప్తాను. వెయిట్ వచ్చేసరికి 35 గ్రామ్స్ 360 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది. 35 గ్రామ్స్ అంటే దగ్గర 4.5 సవర్ కన్నా పైన అనమాట. 4.5 సవర్ కన్నా పైన ఉందనమాట. ఇది వచ్చేసరికి మనకి దగ్గర 4.5 సవర్ అయితే ఉంది. చూడటానికి లైట్ వెయిట్గా చిన్నగా అనిపిస్తుంది, కానీ అయితే 4.5 సవర్ అయితే ఉంది. నేను ఏదైనా కేడిఎంఏ తీసుకుంటాను. మళ్ళీ ఫర్దర్ మనం మార్చుకోవడానికి హెల్ప్ అంటే ఇప్పుడే మారమా అని పక్కన పెట్టేసి ఫర్దర్లో మనకి హెల్ప్ అవుతుంది అనే థాట్లో ఇది కూడా వచ్చేసరికి నేను ప్రింట్రెస్ట్లో చూసి అయితే రిఫరెన్స్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ మీరు నా లాంగ్ సెట్ అయితే చూస్తున్నారు కదా, పెళ్ళికి కాసులు దాంతో చేయించుకున్నాను. సో దానికి మ్యాచ్ అయ్యేలాగైతే తీసుకున్నాను. అందుకని ఇక్కడ అమ్మవారు ఉండేలా చూసుకున్నాను అనమాట. ఇక్కడంతా వచ్చేసరికి గ్రీన్ స్టోన్, ఎక్కువ మరీ స్టోన్కి వెళ్ళలేదండి, ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి మరీ యాక్చువల్గా నాకు స్టోన్ అంటే చాలా ఇష్టం. స్టోన్ లేకుండా నేను జ్యువెలరీ పర్చేస్ చేయను, కానీ ఎందుకు అంటే ఇప్పుడున్న ఇదిలో మళ్ళీ ఎక్కువ స్టోన్ పెట్టేసి మళ్ళీ ఫర్దర్లో లాస్ అవుతానేమో అనే థాట్. లాస్ అని ఇంకా కానండి, ఎందుకో ఈసారి వెళ్ళకూడదు, కొంచెం స్టోన్ తక్కువ వెళ్దాం అనే థాట్లో ఇదైతే తీసుకున్నాను. అండ్ బ్యాక్ అంతా ఇట్లా బోల్డ్లా వచ్చింది. ఇంకా మనం అడిగితే లైట్ వెయిట్లో చేస్తానేమో, మరీ డెలికేట్గా ఉంటుందేమో అనే థాట్లో అయితే నేను ఇట్లా తీసుకున్నాను. అండ్ చోకర్ మరీ హెవీగా ఉండకూడదు అన్నట్టు తీసుకున్నాను అనమాట. మామూలుగా ఇట్లా కంటేలా తీసుకుందాం అనుకున్నాను, కంటేసే మళ్ళీ ఎందుకులే అని చోకరే తీసుకున్నాను. అండ్ ఇదంతా వచ్చేసరికి బోలు, మా సైడ్ అయితే బోలు అంటాము. ఇక్కడంతా మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇట్లా అయితే వస్తుందండి చోకరు. ఇక్కడ వచ్చేసరికి చిన్న గ్రీన్ స్టోను అండ్ వైట్ ముత్యాలు అయితే వచ్చాయి. ఇక్కడంతా వచ్చేసరికి అమ్మవారు, ఇక్కడ అంతా సైడ్స్ వచ్చేసరికి పికాక్. యాక్చువల్గా నేను అష్టలక్ష్ముల్లా తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే సింపుల్గా వెళ్దాం, మళ్ళీ ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుందని అయితే ఇట్లా తీసుకున్నాను. అండ్ ఈ కింద వచ్చేసరికి ఇట్లా బీడ్స్లా వచ్చాయి, గ్రీన్ బీడ్స్. వెనకైతే థ్రెడ్ వేయించుకున్నానండి, నేనైతే చైన్ తీసుకోలేదు. ఆ చైన్ తీసుకునే బదులు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఇంకొక జ్యువెలరీ వస్తుంది కదా, నేనైతే బ్యాక్ చైన్ అయితే రోప్ అయితే తీసుకున్నాను, చైన్ అయితే తీసుకోలేదు. ఎందుకు అంటే ఆ చైన్కి పెట్టే మనీ ఇంకొంచెం మనీ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఇంకో జ్యువెలరీ వస్తుంది కదా అనే థాట్లో అయితే నేనైతే చైన్ తీసుకోలేదండి. అండ్ ఇదంతా వచ్చేసరికి పీకాక్స్. అండ్ ఇది కూడా వచ్చేసరికి నేను షాహీ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ఇస్తాను. కొంతమంది మన వీడియోస్ చూసి వీళ్ళని కాంటాక్ట్ అయితే అవుతున్నారంట. ఇంకా నేను వాళ్ళ షాప్లో కొన్ని కలెక్షన్ని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నాకు ఈ మధ్య కుదరటం లేదు కొంచెం వర్క్స్ వల్ల. నెక్స్ట్ మ్యాక్సిమం ట్రై చేయడానికి చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ చూసి అట్లా అయితే ఆన్లైన్లో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అయ్యి ఆర్డర్స్ అయితే ఇచ్చారంట. థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూసి నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నందుకు. అండ్ నా చోకర్ నచ్చిందా మీకు, నా ఇయర్ రింగ్స్ నచ్చాయా తప్పకుండా అయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈసారి వీడియోలో తప్పకుండా ఇయర్ రింగ్స్ పెట్టుకొని అయితే చూపిస్తాను. అండ్ అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా దగ్గర వచ్చేసరికి లైట్ వెయిట్లో ఇట్లా బ్లాక్ బీడ్స్ అయితే కలెక్షన్ ఉన్నాయండి కొన్ని. నెక్స్ట్ వీడియోలో నేను నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ని చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.